ఆంటీ రాక కోసం సురిగాడి వెయిటింగ్. ఈ మధ్య భలే రీల్ చేస్తున్న రోజు నిజంగానా? ఇప్పుడు ఏ రీల్ చేద్దాం? మీ ఇష్టం ఏదైతే రొమాంటిక్గా కావాలి, రొమాంటిక్గా కావాలి. రొమాంటిక్గా రీల్ చేద్దాం అనుకుంటున్నా. సరే చెయ్యి. ఇట్లా తిప్పేది ఒకసారి నేను డ్యాన్స్ చేపిస్తా, ఇట్లా తిను, అది డ్యాన్స్. నాకు ఇష్టమైన ఇద్దరు వ్యక్తులు, ఒకటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, నెక్స్ట్ మీరే అంట. ఎందుకో నేను చూసినప్పటి నుంచి నీ వేడు కూడా నేనే మోస్తున్నట్టు అనిపిస్తుంది. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సూర్యగాడు మారో. గైస్, చాలా రోజుల తర్వాత నేను కెమెరా ముందు కనిపిస్తున్నాను కదా. లాస్ట్ ఛానల్ మీకు తెలుసు, అందరికీ తెలుసు, మన ఛానల్ టర్మినేట్ అయిపోయింది యూట్యూబ్ నుంచి. నేను చాలా బాధపడ్డా. బట్ ఇప్పుడు నుంచి ఒక మంచి ఎంటర్టైన్మెంట్తో, మంచి కాన్సెప్ట్తో మేము ముందుకు వస్తున్నాను. ఈసారి నన్ను గట్టిగా సపోర్ట్ చేస్తారేమో అనుకుంటున్నాను. సో గైస్, ఇవాళ కాన్సెప్ట్ ఏంటంటే, నా రూమ్ పక్కన ఒక ఆంటీ ఉంటుంది. ఆమె డైలీ రీల్ చేస్తుంటుంది. ఆమె పిచ్చి, సోషల్ మీడియా అంటే పిచ్చి. డైలీ రీల్ చేస్తుంటుంది. నేను ఆమెకి ఎలా తెలిసిందో నాకు తెలియదు. నేను యూట్యూబ్లో వీడియోలు చేస్తాను. నేను పెద్ద యూట్యూబర్ అనుకున్నదేమో. గైస్, ఆంటీ ఇప్పుడు వస్తున్నదంట. నాకు ఇప్పుడు మళ్ళీ మెసేజ్ చేసింది. ఆంటీ రాక కోసం సురిగాడి వెయిటింగ్. ఆంటీ బాగున్నారా? బాగున్నా. ఈ మధ్య భలే రీల్ చేస్తున్న రోజు. ఇన్స్పిరేషన్ ఎవరు? హస్బెండా? రీల్ చేస్తుంటాడా మీ హస్బెండ్? రీల్ చేస్తే పైసలు వస్తాయా? యూట్యూబ్ లో పెడతాం కదా, అందుకని వస్తాయి. నిజంగానా? ఇప్పుడు ఏ రీల్ చేద్దాం? మీ ఇష్టం ఏదైతే. నేను చాలా డేస్ నుంచి నేను రీల్స్ చూస్తున్నా, నేను ఫాలో అవుతున్నా. బట్ నా ఒపీనియన్ ఇప్పుడు నీకు చెప్పలేదు. అవునా? తెలుసా నీకు నా ఫీలింగ్స్ ఏంటో? నీకు తెలుసా? తెలీదు, చెప్తేనే కదా తెలిసేది. ఇంతవరకు తీసుకొచ్చినా కదా, ఇంతవరకు నా రూమ్ వరకు వచ్చినావు కదా, నా మనసులో ఏముంటో నీకు తెలియదా? అంటే నీకు ఒకటి చెప్పాలనుకుంటున్నా. చెప్పు. అదే, నీతో రీల్ చేద్దాం అనుకుంటున్నా. రొమాంటిక్గా కావాలి, రొమాంటిక్గా కావాలి. రొమాంటిక్గా రీల్ చేద్దాం అనుకుంటున్నా. సరే చెయ్యి. రూమ్ లో చేద్దామా, ఇక్కడ చేద్దాం? ఇక్కడ అంతా చూసేస్తారు కదా, ఇక్కడ అంతా చూసేస్తారు కదా. కొత్తగా ఏముంది, డ్యాన్స్ ఏముంది, ఇట్లా తిప్పేదే కదా. ఇట్లా తిప్పేది ఒకసారి నేను డ్యాన్స్ చేపిస్తా, ఇట్లా తిను, అది డ్యాన్స్. నువ్వు నవ్వుతావేంది? డ్యాన్స్ రాదా నీకు? కొత్తగా నేర్పియాలి నీకు అన్నీ. ఇంకో ఇక్కడ తిరుగు, ఇక్కడ తిరుగు, డ్యాన్స్. నీకు చాలా డేస్ నుంచి నేను ఫాలో అవుతున్నా, తెలుసు కదా, తెలుసా? అదే ఇంతవరకు తీసుకొచ్చాను కదా, నీ పైన నాకు కొన్ని ఫీలింగ్స్ ఉన్నాయి. ఏమనుకోనంటే చెప్పు, ఒక మాట చెప్తా. నాకు ఫిజికల్గా హెల్ప్ చేస్తా, నాకు ఫిజికల్గా హెల్ప్ చేస్తా. నాకు ఇష్టమైన ఇద్దరు వ్యక్తులు, ఒకటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, నెక్స్ట్ మీరే అంట. అంత పెద్ద భారీ డైలాగ్. నిజం చెప్తున్నా. నువ్వు అంటే మీ ఆయన చంపేసానే నేను పెళ్లి చేసుకుంటా. ఈ జనరేషన్లో ఎలానే నడుస్తుంది. నేను మంచిగా చూసుకుంటాను కదా. ఎందుకో నేను చూసినప్పటి నుంచి నీ వేడు కూడా నేనే మోస్తున్నట్టు అనిపిస్తుంది. ఏదో నువ్వు రీల్స్ చేస్తున్నావని నేను ఇక్కడ దాకా వచ్చాను, కానీ నువ్వు తప్పుగా మాట్లాడితే ఎలా కుదిరిద్ది అబ్బాయి? నేనేమంటున్నా, రొమాంటిక్ రీల్ చేద్దాం అంటున్నాను కదా. నేనేం తప్పుగా మాట్లాడుతున్నా? నీ పైన ఒపీనియన్ నేను చెప్తున్నాను కదా, నువ్వు అంటే ఇంట్రెస్ట్ అని.
ఓకే అంటే పెళ్లి చేసుకోవడానికి రెడీ, నేను చంపేసి. నిజంగా నీకు ఓకేనా? నాకు ఓకే కాదు. ఈ జనరేషన్ ఇలానే నడుస్తున్నాయి కదా, జనరేషన్ ఫాలో అవ్వాలి మనం. ఇలా అయితే నేను వెళ్ళిపోతాను అబ్బాయి. రీల్ చేయమంటావా? చేయను. నాతో ఫేమస్ అవ్వవా? అవ్వను. నీకు సెలబ్రిటీ చేస్తాను తెలుసా? నాకొద్దు అలాంటి. ఆ? అలాంటి నాకొద్దు, నచ్చదు నాకు. నీకు అవార్డులు వస్తాయి నా పక్కన రీల్ చేస్తే. నాకొద్దు. నిజం అంటున్నా. మీ ఆయనతో ఉంటే ఏం వస్తాయి చెప్పు? ఓన్లీ ఇంట్లో బాసనలు తప్ప, అవే నా అవార్డులు. మన దగ్గర ఉంటే గోల్డ్ మెడల్ వస్తాయి ఇక్కడ. నాకొద్దు అలాంటివి. అలాంటివి వద్దు. మా ఇంట్రెస్ట్ లేని ఎందుకు వచ్చినా ఇక్కడికి? ఏదో నువ్వు రమ్మన్నావని వచ్చాను. అదే నేను బ్యాచులర్ని కదా, అందుకు ఎందుకు పిలుస్తాను? నువ్వు ఎలా వచ్చినావు? నీకు ఇష్టమే ఉంది లేదు, ఏదో మొహమాట పడుతున్నావు. నీకు ఇష్టమే ఉంది లేదు. నాకు ఇష్టం లేదు. నువ్వు నవ్వుతున్నావు అంటే ఇష్టం ఉన్నట్టే. నాకు ఇష్టం లేదు. నవ్వుతే ఎవరైనా నవ్వుతారు క్యాజువల్ గా. క్యాజువల్ నవ్వుతలేవు, నువ్వు ఇష్టంగా నవ్వుతున్నావు నాకు తెలుసు. నీ కళ్ళలో నాకు అర్థమైపోతుంది. ఎవరైనా నవ్వుతారు. ఎవరైనా నవ్వుతారా? ఇష్టం లేని పైన వాళ్ళు ఎందుకు నవ్వుతావు? ఇష్టం ఉంటేనే కదా నవ్వుతావు. ఇష్టం లేని ఎందుకు నవ్వుతావు? నేను ఇష్టం లేను అనుకో, ఎందుకు నవ్వుతావు? కోపం పడతావు కదా, కొడతావు కదా. నువ్వు కోపం పడతలేవే. నవ్వుతున్నావు కదా అంటే నేను ఇష్టమే. ఇష్టం లేదు. ఎప్పుడు చంపేద్దామే అని, ఎప్పుడు చంపేద్దామే అని. రీల్ అయితేనే నేను ఏడుస్తే నువ్వు ఏడుస్తావో లేదో కానీ, నువ్వు ఏడుస్తే నేను పక్క అంత ప్రేమ నువ్వు అంటే. ఈ డైలాగులు కాదు, అన్నీ కాదు. సినిమాలో డైలాగులు, భారీ డైలాగులు ఇక్కడ. సినిమాలో సినిమా డైలాగ్ సినిమాలో వేస్తారు. ఆ సినిమా డైలాగ్ నీ దగ్గర యూజ్ చేస్తలేను కదా, నా ఫీలింగ్స్ నేను ఎక్స్ప్రెస్ చేస్తున్నా. వద్దు నాకు సినిమా డైలాగులు వద్దు. మరి ఏం కావాలి చెప్పు, ఏం కావాలి చెప్పు, చెప్పు ఎలా కావాలి చెప్పు. దగ్గర రావచ్చు కదా. నువ్వు దూరం వెళ్ళిపోతే నా హక్స్ అంత లేదు తెలుసా. ఎవర్రా నువ్వు? చెప్పు కదా. ఇట్లా అయితే నేను వెళ్ళిపోతాను అబ్బాయి. వెళ్ళిపోనా? లాస్ట్ కేహెచ్ ఎనర్జీ అని ఇచ్చిపో కదా. కేహెచ్ అంటే ఏంట్రా? కే ఫర్ కిస్, హెచ్ ఫర్ హగ్గు. మాట రాని మౌనమిది. సరే అబ్బాయి నేను వెళ్ళిపోతున్నా. నా షోని చూస్తావు నిజంగా. నువ్వు రీల్స్ అన్నావు, యూట్యూబ్ లో అన్నావు, ఏమి ఏమి ఏం ఏం కూడా పెట్టలేదు ఇందులో. ఇప్పుడు నా పక్కన, ఇక్కడ నా పక్కన నిల్చో ఒకసారి, రీల్ చేద్దాం. నా పక్కన నిల్చో ఒకసారి, నా పక్కన నిల్చో. నా పక్కన నిల్చో కదా, మరి ఇద్దరు రీల్ చేస్తే ఖచ్చితంగా ఫేమస్ అవుతాం మనం. ఖచ్చితంగా గోల్డ్ మెడల్ సాధిస్తాం మనం, ఖచ్చితంగా. భారతరత్న లాంటి ఏమైనా అవార్డులున్నా సాధిస్తాం. అలా చేయకు. మన రీల్కి మేడ్ ఫర్ ఈచ్ అదర్గా ఉంటాం మనం. వద్దు వద్దు అంటే నాకు కావాలనిపిస్తుంది నాకు ఎందుకో. నువ్వు వద్దు వద్దు అంటే రా, దగ్గర రా, హగ్ చేసుకో, అలా నాకు ఫీల్ అనిపిస్తుంది. నిజంగా ఇట్లా చేసి నేను వెళ్ళిపోతాను తెలుసా. నేను బొంగు మెట్లు వెతుకున్నా. వీడియో మాత్రం సీరియస్గా తీసుకోకండి, ఫన్నీగానే. నా రూమ్ పక్కన ఆంటీనే ఆమె, కానీ ఫన్నీగా వీడియో చేసా అంతే. సీరియస్గా ఏం తీసుకోకండి. నేను ఆమెకు తర్వాత చెప్పేసిన ఈ సీరియస్ వీడియో కాదు, ఫన్నీ వీడియో. నీకు తెలియకుండా కెమెరా పెట్టేసిన అని ఆమెకు రివీల్ చేసేసాను నేను.